అమ్మా నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంగీకరించలేకపోతున్నారు? ఎందువల్ల అనుకోవాలంటారు? ఎందువల్లంటే మావి గన్న ఏదో కొత్తగా పేరు పెట్టాడు కదా, మా అంటే మామయ్య అని పిలిపించుకుంటున్నాడు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడేమో. కానీ గన్ అంటే ఆయన అంటే కూల్చేస్తాడంట వచ్చాక. మేము అధికారంలోకి వచ్చాక మేము మార్చుకోలేమా అని మాట్లాడాడు ఒక మాజీ సీఎం అయ్యి. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయటానికి పూనుకున్న జగన్మోహన్ రెడ్డికి మేము ఇదే చెప్పదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ప్రపంచంలో ప్రపంచ పటంలో నిలిచిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? నువ్వు నాన్నని అను, చెల్లిని, తండ్రిని, తల్లిని లెక్క చేయకుండా నీ పద్ధతిలో బతికిన నువ్వెక్కడ? అసలు నువ్వు మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి పజ్జీలు ఆడుకొని ఇంట్లో కూర్చొని మైండ్ భ్రమించిందని, మైండ్ సరిగా లేదని మేము హెచ్చరిస్తున్నాం. ఏది పడితే అది మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇదే మేము చెప్పదలుచుకున్నాం. నువ్వు అసలు అమరావతి ఎప్పుడైతే ముద్ర పడిపోయిందో అసలు ఇంక ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చిన పేలాపనులు మీ మూకతోటి మాట్లాడిస్తున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీకు కూడా మంచే జరిగింది. మంచి జరగకుండా ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్రులకి ఒక ఇది రావటం అనేది, అమరావతి రావటం అనేది నిజంగా ఒక్కల కల కాదయ్యా, ఆంధ్రుల హక్కుగా భావిస్తున్నాం. మనకి ఎట్లాగో హైదరాబాద్ ని లేకుండా చేశారు, మనకి ఒక అమరావతి వచ్చినందుకు మీరెందుకు ఇంత ఈర్షపడుతున్నారు? ఎందుకు ఈర్షపడుతున్నారయ్యా? మన దగ్గర ఉండటం అనేది మనకు కూడా ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు మనము ఒక ఆంధ్ర అనేది లేకుండా, ఒక ముద్ర లేకుండా బతికిన వాళ్ళం మనం. ఇప్పుడు ఆ ముద్రని తీసుకొచ్చే శక్తితోటి కూటమి పూనుకొని తీసుకురావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అవి సంతోషకరం తట్టుకోలేక నువ్వు మావి గన్ అని చెప్పి కొత్తగా పైకి తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ అది పద్ధతి కాదని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకనంటమ్మా అంటారమ్మా ఆయన, నేను వస్తే మార్చేస్తాను, మీరు మార్చగలేంది నేను మార్చలేనా అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు? అసలు ఏం మారుస్తావయ్యా? ఏమీ తప్పు జరగలేదు అక్కడ నువ్వు మార్చటానికి. ప్రజలకి మంచి చేశాడు చంద్రబాబు నాయుడు, ప్రజలకి మంచి చేశాడు కాబట్టి నువ్వు నోటికి వచ్చినట్టు మాత్రం మాట్లాడొద్దు. ఇంక అసలు నువ్వు వచ్చేది లేదు. 2029లో రాసి పెట్టుకో, నారా చంద్రబాబు నాయుడు కూటమే గెలిసిద్దని మేము హెచ్చరిస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక దానికి వైసీపీ నాయకులు కూడా సపోర్టు. ఎలాగంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మావిగన్ అంటేనే ప్రజలు ఇష్టపడుతున్నారు. అమరావతిలో ఏముంది, అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు అనేది దోచిపెట్టడానికి తప్పితే ఉపయోగం ఏమన్నా ఉందో అదే అనే మాట వాళ్ళు వాడుతున్నారు కదమ్మా. మరి మావిగన్నుని పైకి ఏదో అనేశాడు, అది ఎలా చేయాలో అర్థం కాక నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఎన్ని కోట్లైనా అక్కడ పోసిన రాజధాని, అసలు మేమైతే రోజు ఒకసారి అనుకుంటాం మనం ఈ డెవలప్ని కళ్ళతో చూడాలని మేము ఎంత ఉత్సాహంగా ఉన్నాము. కానీ మీరు చెడగొట్టాలని చెప్పి మీ పేటీఎం బ్యాచ్ ఏదో కొత్తగా తీసుకొచ్చి అనరాని మాటలతోటి మీరు మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఉన్న అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు నిన్న ప్రెస్ మీట్ లో, ఏంటి అమరావతి ఎందుకు అని అడుగుతున్నాడు. అమరావతి ఎందుకు ఏంది పిచ్చిమోహం? అమరావతి ఉంటేనే రాజధాని. అంటే నాకు ఒక్క సెంటు లేదు అక్కడ, అంటే నీకు సెంటులు లేవు అని చెప్పి అమరావతి వద్దు అంటున్నావా? అమరావతి వద్దు అంటే నాకు 1 ఎకరం కూడా అక్కడ పొలం లేదు, కావాలంటే చూడండి అంట. అంటే నీకు 1 ఎకరం పొలం కూడా లేదని అమరావతి వద్దు అంటున్నావా? అసలు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే అమరావతి కాదు అలా కదమ్మా, ఆయన పొన్నూరులో ఇక్కడ పుట్టావు నువ్వు, రేపల్లిలో పుట్టావు, అంటే మన ఆంధ్రాలోనేగా నువ్వు పుట్టావు. అసలు నువ్వు మనకి వద్దు అని నువ్వు మాట్లాడుతున్నావు చూడు. ఈ అంబటి రాంబాబుకి నిజంగా సిగ్గు శరం లేదని అంటున్నావు. అమరావతి కాదు అది కమరావతి అనే మాట కూడా మాట్లాడుతున్నారు కదమ్మా. కమరావతి ఏం కాదు నాయన, అది అమరావతి. అన్ని కులాలోళ్ళు అమరావతిలో ఉన్నారు. ఒక్క కమ్మ కులానికి ఎంచి మీరు మాట్లాడతాం సిగ్గుసేట అనమాట. అసలు మీకు సిగ్గు శరం లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అమరావతి కమ్మ కులం ఏంటి? అమరావతిలో లెక్క పెట్టండి, అందరూ ఉన్నారు, అన్ని కులాలోళ్ళు ఉన్నారు. రెడ్లు లేరా? నాయుళ్ళు లేరా? ప్రతి కులం
ఎస్టీ ఎస్సీ అందరూ ఉన్నారు. సాయిబుల దగ్గర నుంచి అన్ని కులాలు ఉన్నారు అమరావతిలో. అందుకని అక్కడ నిజంగా దేవుళ్ళు పరిపాలించినది అమరావతి. అసలు అట్లాంటి చోట పెట్టడం అనేది మనకి నిజంగా మనం ఏనాడో చేసుకున్న పుణ్యం. అంతేగాని నువ్వు కావాలని చెప్పేసి ఇలాంటి మాటల్ని మాట్లాడమాక. నేను ఆయన పెట్టించగా నేను తీసేయలేనా అంటున్నావు. నువ్వు ఎక్కడికి వస్తావు? అసలు ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు నిన్ను రానిస్తారా? అసలు జనంలోకి నువ్వు రాగలుగుతావా? మావి కన్ను అనే మాటని తుడిచేయటం కోసం ఇప్పుడు కొత్తగా రాధాకృష్ణ మీదకి మీరు అంటే ఈ మాటని తుడిపేయాలి, ఇంకో దారి మళ్ళించాలి. ఏ దారి కనపడలా నీకు. అందుకని చెప్పి ఎవడో ప్రెస్ మీట్ లో కూర్చొని ఏదో మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అయ్యా? చంద్రబాబు నాయుడు భార్యకి ఏం సంబంధం అయ్యా? ఎంపీ భార్యలకి. రోజా గారు అంటున్నారు కదా, మా గురించే మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెనకమాల నుండి మాట్లాడిస్తున్నారు. నారా లోకేష్ అంటే బాలకృష్ణ గారి కూతురు గురించి నేను మాట్లాడలేనా? నారా భువనేశ్వర గారి గురించి నేను మాట్లాడలేనా? అన్నా లెజినోవా గురించి మేము మాట్లాడలేమా? ఏదైతే కనుక మంత్రుల గురించి, మంత్రుల భార్యల గురించి మేము మాట్లాడితే అంటే ఇంట్లోంచి బయటకు రావడానికే సిగ్గుతో మొహం దాచుకుంటారు వీళ్ళందరూ అంటూ చేసిన వార్నింగ్ అంట. అమ్మా రోజా, నువ్వు అనే మాటలు, మీ మాజీ ముఖ్యమంత్రి అనిపించిన మాటలు, ఆయన నోటితోటి పసుపు చీర కట్టుకొని వెళ్తే ఎందుకు వెళ్ళింది, దేనికోసం వెళ్ళింది అని నీచంగా మాట్లాడినాను మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పమ్మా. ఆడవాళ్ళంటే అంత చిన్న చూపు కాదు. ఇంట్లో నుంచి బయటకు రావట్ల. ఎవరు ముఖ్యమంత్రి భార్యకి ఏం సంబంధం అమ్మా రాధాకృష్ణ మెస్బీట్ లో మాట్లాడిన మాటకి? లేకపోతే ఎంపీ గారు కానీ మా లోకేష్ భార్య వాళ్ళకి కానీ వాళ్ళకి ఏం సంబంధం? అసలు అలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే మామూలుగా ఉండదు. ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే భార్యలు కానీ, ఎంపీ భార్యలు కానీ, ముఖ్యమంత్రి ఎవరినైనా సరే నువ్వు బయటికి తీసుకొచ్చి మాట్లాడితే మాత్రం నీకు మర్యాద. మాకు లేవా నోళ్ళు? మాకు మా ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు కానీ, మా ఎంపీలు కానీ, ఎమ్మెల్యే అని చెప్పమని చెప్పి నీ తాట తీస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకమ్మా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది అనుకోవాలంటారు? అసలు పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలే రోజా ఎందుకు చేస్తుంది అనుకోవాలంటారు? ప్రజల్లోకి రావటం కోసం. మావి కన్నని చెప్పింది, మావి కన్ను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పిచ్చి పేలాపలను చేస్తూ ఇప్పుడు ఇలాంటి గొడవలు సృష్టిస్తూ హైదరాబాద్ లో మళ్ళా రాధాకృష్ణ మీడియా మీదకి, దాని మీదకి వెళ్ళి ఆఫీస్ మీదకి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. కానీ పొరుగు పోయింది మీకే పోయింది. అర్థమవుతుందా? అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే తన్నించుకున్నాడు పోలీసుల చేత. అంత అవసరమా మీకు? కదమ్మా, ఎందుకంటారు ఆంధ్రాలో తీసుకున్న పొరుగు ఆంధ్రాలో ఏం చేయలేకపోతున్నారు. అందుకని చెప్పేసి తెలంగాణలో ఏమి వాళ్ళ రాధాకృష్ణ ప్రెస్ మీట్ మీదకి వెళ్తే సరిపోయిద్ది అనుకుంటున్నారు. వెళ్ళిన దాన్ని అక్కడే చూసుకో, అక్కడే మాట్లాడు. మళ్ళా మా ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారిని వాళ్ళ భార్యల్ని ఎందుకు మాట్లాడుతారు? మాకు లేవా నోళ్ళు? నరికి నేలకు కోసి పారేస్తావు అనుకుంటున్నావేవో. రోజాకే కాదు, ఎవరికైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం, ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడితే మీరు మాట్లాడుకుంటున్నారు. మీ ఎమ్మెల్యే మరి షర్మిల పుట్టలేదని అడిగిన నీ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకో. సిగ్గు శరం ఉంటే మాత్రం ఈసారి ఆంధ్ర మహిళల జోలు వచ్చినా, లేకపోతే ఆంధ్రాలోనే కాదు ఆడవాళ్ళ జోలికి వచ్చితే మాత్రం రోజా నువ్వు మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. రాజకీయంగా చెయ్యి, లేదంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో.